ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మధ్యతరగతి కోడలు ఎపిసోడ్ 2. తెల్లవారుజామున చీకటి ఇంకా పూర్తిగా వీడలేదు. చలిగాలి పలకరిస్తోంది. కాని అనామికకు మాత్రం చెమటలు పడుతున్నాయి. వంటింట్లో కుక్కర్ విజిల్స్, గరిటెల చప్పుడు ఆమె దినచర్యలో భాగమైపోయాయి. ఆఫీస్కి వెళ్లటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె నిద్ర గంటలు తగ్గిపోయాయి. యావే అనామిక, ఇంకా లోపలే ఉన్నావా? ఆఫీస్కి వెళ్తున్నానని మహారాణిలాగా తయారవడం కాదు. ఇంట్లో అందరికి టిఫిన్లు అయ్యాయా? మామగారికి షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి. ఉప్మాలో ఉప్పు కాస్త తక్కువే, మళ్ళీ ఆయనకి బీపీ పెరిగితే కష్టం. అయిపోయింది అత్తయ్య గారు, ఉప్మా రెడీగా ఉంది. మామయ్య గారికి హాట్ బాక్స్లో పెట్టాను. మా ఆయనకి కూడా బాక్స్ సర్దుతున్నాను. అలా చెప్పి అనామిక కొడుకు హరీష్ దగ్గరికి వెళ్ళింది. హరీష్ లేనాన్నా, బ్రష్ చేసుకొనిరా. ఒక్క 5 నిమిషాలు ఆ లెక్కలు చూసుకుంటే నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు. నిద్ర వస్తుందమ్మా, నిన్న రాత్రి నువ్వు వచ్చేసరికి లేట్ అయ్యింది. నాకు ఆ సైన్స్ ప్రాజెక్ట్ అస్సలు అర్థం కాలేదు. స్కూల్లో టీచర్ తిడతారు. నువ్వు లేకపోతే నాకేమీ అర్థం కావడం లేదమ్మా. హరీష్ ఆ మాట అనేసరికి అనామిక మనసు చివుక్కుమంది. ఆఫీస్లో పని ఒత్తిడి వల్ల రాత్రి 7 దాటితే కాని ఇంటికి రాలేకపోతుంది. వచ్చాక మళ్లీ వంట పని, గిన్నెల పని, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోతున్నానన్న బాధ అనామికని వేధిస్తోంది. సారీ నాన్న, ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా త్వరగా వస్తాను. నీకు అర్థమయ్యేలాగా అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. త్వరగా రెడీ అవు. అమ్మా అనామిక, నువ్వెంతగా కష్టపడ్డం చూస్తుంటే నాకు బాధగా ఉంది తల్లి. ఈ ఉద్యోగం నీకు అదనపు భారం అయిపోయింది. శారద, నువ్వైనా కనీసం ఆ పిల్ల కష్టం చూసి కూరగాయలైనా కోసివ్వచ్చుగా. ఆ అమ్మాయి ఒక్కతే అటు ఆఫీసు, ఇటు ఇల్లు, పిల్లలు ఎలా మేనేజ్ చేసిద్దనుకుంటున్నావు? నేనా? నా కేళ్ళ నొప్పులతో నేను ఎక్కడే కూర్చోలేకపోతున్నా. అయినా ఆఫీస్కి వెళ్ళేది తన పిల్లల ఫీజుల కోసమేగా. కష్టపడక తప్పదు. నేను అనామిక వయసులో ఉన్నప్పుడు మా ఇంట్లో 10 మందికి వంట చేసి పొలంకి వెళ్ళి పొలాల పనులు కూడా చేసేదాన్ని. ఈ కాలం పిల్లలకి అన్ని సుఖాలే కావాలి. అవని లేవమ్మా, నీ అక్కకి కాస్త సహాయం చేద్దు గాని. అమ్మో అత్తయ్య గారు, ఉల్లిపాయలకు వస్తే నా కళ్ళు ఎర్రపడతాయి. మధ్యాహ్నం నా ఫ్రెండ్ నీలిమ బర్త్డే పార్టీ ఉంది. అక్కడ ఫొటోస్లో నా ఫేస్ డల్గా కనిపిస్తే బాగుండదు కదా. వంట గురించి అనామిక అక్కే చూసుకుంటుందిలేండి. హాయ్ మై లవ్లీ ఫాలోవర్స్, చూడండి మార్నింగ్ 6 AM మా అనామిక అక్క ఎంత స్పీడ్గా వంట చేస్తుందో. దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. అక్క, ఒకసారి కెమెరా వైపు చూసి స్మైల్ ఇవ్వు, హాయ్ చెప్పు. అంజలి ప్లీజ్, నాకు టైం లేదు. బస్ మిస్ అయితే ఆఫీస్లో లేట్ మార్క్ పడుతుంది. జీతం కట్ అయితే మళ్ళీ అత్తయ్య గారు ఊరుకోరు. అలా ఇంటి పని చేసి ఆఫీస్కి గాబరాగా వచ్చింది అనామిక. ఆఫీస్లో అనామిక తన సీట్లో కూర్చొని ఫైల్స్ చూస్తుంది. మేనేజర్ శ్రీనివాస్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. అనామిక గారు, మన కొత్త గ్రాసరీ స్టోర్కి జనం రావటం లేదండి. ఆన్లైన్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? ఇలా జరిగితే కంపెనీ మూసేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. అనామిక కాసేపు ప్రశాంతంగా ఆలోచించింది. సార్, ఒక మాట చెప్పనా? ఆన్లైన్లో వస్తువుల్ని చూడగలరు కానీ ముట్టుకోలేరు. మన మధ్యతరగతి గృహిణికి బియ్యం అంటే అది ఎలా మెరుస్తుందో చూడాలి, పప్పు అంటే వాసన చూడాలి. మనం పాతకాలపు అంగడి అనే కాన్సెప్ట్ పెడదాం. అంటే మన స్టోర్లో వస్తువుల్ని ప్యాకెట్లో కాకుండా విడిగా ఉంచుదాం. వాళ్లే స్వయంగా చూసుకుని కావలసినంత తూకం వేయించుకునేలా చేద్దాం. అప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. అది రిస్కీగా ఉంటుందేమో అనామిక. ప్యాకింగ్ లేకపోతే స్టాక్ మేనేజ్ చేయడం కష్టం కదా. అవును సార్, కానీ కస్టమర్ స్వయంగా ఆ వస్తువుని ప్రత్యక్షంగా చూడడం వలన మన కంపెనీ సేల్స్ పెరుగుతాయి. మన ప్రాంత ఆడవాళ్లు ధర కంటే నమ్మకానికి ఎక్కువగా విలువిస్తారు. అలాగే ప్రతి వారం ఒక వస్తువు మీద గృహిణి భరోసా అని ఆఫర్ పెడదాం. అంటే ఒక మధ్యతరగతి ఇంటికి ఆ వారం ఏం అవసరమో అది మార్కెట్ కంటే రూపాయి తక్కువకి ఇవ్వడం అన్నమాట. ఎక్సలెంట్. మీ ఆలోచన చాలా ప్రాక్టికల్గా ఉంది. గృహిణిగా మీకున్న అనుభవం మనకిప్పుడు ఒక ఆలోచనగా మారింది. దీన్ని మనం వెంటనే ఇంప్లిమెంట్ చేద్దాం. అనామిక ఆఫీస్లో తన బాధ్యతల్ని చాలా నిబద్ధతతో నిర్వహిస్తోంది. అక్కడ ఆమెకు లక్ష్మి అనే ఒక మంచి స్నేహితురాలు దొరికింది. అనామిక, నువ్వింత బాగా వర్క్ చేస్తున్నావు, కానీ నీ మొహంలో
ఆ ఆనందం తాలూకు వెలుగే కనిపించదు. ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే ఇంటికి పరుగు తీస్తావు. కనీసం 5 నిమిషాలు మాతో కాఫీ కూడా తాగవు. నీకేమైనా సమస్యలున్నాయా చెప్పు. నాకేం సమస్య లేదులే లక్ష్మి. కానీ నేను వచ్చేటప్పుడు ఇంట్లో పనులు పూర్తి చేసి రావాలి. మళ్ళీ వెళ్ళాక పిల్లల చదువులు, వాళ్ళ భోజనం చూసుకోవాలి. కానీ అత్తయ్యగారు మాత్రం నేను ఇంకా ఎక్కువ సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. కనీసం పిల్లల బాధ్యత నా తోటికోడళ్ళు పంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళకి పార్టీలు రీల్స్తోనే సరిపోతుంది. ఇలా అప్పుడప్పుడు తన మనసులోని బాధని లక్ష్మితో పంచుకునేది అనామిక. మొత్తానికి అనామిక జాబ్లో చేరి నెల పూర్తయింది. అనామిక చేతిలో మొదటి జీతం 15,000 రూపాయలు పడ్డాయి. ఆ డబ్బుని చూస్తుంటే ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హరీష్కి ఒక మంచి స్కూల్ బ్యాగ్ కొనాలని, నవ్య భవ్యలకి కొత్త బట్టలు తీసుకోవాలని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు. అనామిక ముఖం వెలిగిపోతుంది. అనామిక, వచ్చావా? ఈరోజు 1వ తేదీ కదా, ఆఫీసులో జీతం ఇచ్చారా? అవునత్తయ్య గారు, ఇచ్చారు. ఇదిగోండి 15,000. అంతేనా? పొద్దునుండి సాయంత్రం వరకు ఆ గొడ్డు చాకిరీ చేస్తే వచ్చేది 15,000. సర్లే, అదటయ్యి. రమేష్ చేసిన పాత అప్పులు తీర్చాలి. ఇంట్లో సరుకులు అయిపోయాయి. ఈ కాలంలో 15,000 అంటే పప్పు బెల్లానికి కూడా సరిపో. ఆ మాటలకి అనామిక మనస్సు ముక్కలైంది. తన జీతం మీద తనకు కనీసం అధికారం లేదని అర్థమైంది. అమ్మా, తన జీతం తన దగ్గరే ఉండనివ్వు. పిల్లలకేవో కొనాలని ఆశపడింది. పాప నెలంతా కష్టపడిందిగా. పిల్లలకు నువ్వు కొంటావు కదరా రమేష్. తన జీతం ఇంటి ఖర్చులకు వాడితేనే మనం గట్టెక్కుతాం. అనామిక, నువ్వు బాధ్యత గలదానివి, అర్థం చేసుకుంటావు కదా. అనామిక మౌనంగా ఆ డబ్బుల్ని అత్తగారి చేతిలో పెట్టింది. అలాగే అత్తయ్యగారు. కానీ హరీష్కి ఒక స్కూల్ బ్యాగ్ కొనాలి. వాడు చిరిగిన బ్యాగ్తో స్కూల్కి వెళ్తున్నాడు. అలా వెళ్తే వాడికి స్కూల్లో అవమానంగా ఉంటుంది. అక్క, నీ ఫస్ట్ శాలరీ కదా, మాకు పార్టీ లేదా? ఒక మంచి పట్టుచీర కావాలని అడిగితే రమేష్ బాబు గారు తర్వాత అన్నారు, ఇప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయి కదా, నా బర్త్డే వస్తుంది, కొనిపెట్టొచ్చు కదా. అవునక్క, నేను కూడా ఒక కొత్త రింగ్ లైట్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. నా వ్లాగ్స్ క్వాలిటీ పెరగాలి కదా. నువ్వెలాగో జాబ్ చేస్తున్నావు, నీకంటే తెలివైన వాళ్ళు ఎవరుంటారు? మాకు కాస్త సహాయం చేయి. అనామిక ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూసింది. తాను పడే కష్టం వాళ్ళకి వినోదంగా, విలాసంగా కనిపిస్తుంది. ఇక మరుసటి రోజు ఆదివారం. సెలవు దొరికిందని అనామిక పిల్లలతో గడపడానికి వాళ్ళకి నచ్చిన వంటలు చేద్దామని అనుకుంది. కానీ అత్తగారు శారదా, ఆఫీస్కెళ్తే ఇంట్లో పనులు ఆపకూడదనామిక. ఈరోజు పప్పులు ఎండబెట్టాలి, పిండి పట్టించాలి, అట్లాగే అటక మీద సామాన్లు దుమ్ము దొలపాలి. సెలవు అంటే విశ్రాంతి కాదనామిక, పెండింగ్ పనులు పూర్తి చేయడం. అత్తగారికి ఎదురు చెప్పలేక అనామిక పనిలో మునిగిపోయింది. అప్పుడు నవ్య, భవ్య ఏడుస్తూ వచ్చారు. అమ్మా, ఆకలేస్తుంది. అవన్నీ పిన్నిని అడిగితే నేను మేకప్ వేసుకుంటున్నాను, మీ అమ్మని అడగండి అని తిట్టింది. అంజలి పిన్నిని అడిగితే ఈరోజు మీ అమ్మ ఇంటి దగ్గరే ఖాళీగా ఉంది కదా అంది. ఏడవకమ్మా, నేనేదో ఒకటి పెడతాను మీకు. అనామిక వంటింట్లోకి వెళ్లి చూస్తే పాలు గిన్నెలో పాలు తోడు పెట్టకుండా అలాగే ఉన్నాయి. పిల్లలకి ఉదయం టిఫిన్ కూడా ఎవ్వరూ పెట్టలేదు. అవని, అంజలి, మీరిద్దరూ ఇంట్లోనే ఉన్నారు కదా, పిల్లలకి కనీసం టిఫిన్ పెట్టలేరా? వాళ్ళు ఆకలితో ఏడుస్తున్నారు. అక్క, నాకు తలనొప్పిగా ఉంది, అందుకే పడుకున్నాను. అయినా ఏంటి మా మీద అరుస్తున్నావు? నీ పిల్లల్ని మేమెందుకు చూసుకోవాలక్క? మేము నీ పిల్లల్ని చూసుకునే పని వాళ్ళం అనుకున్నావా ఏంటి? అక్క, నేనొక ఇంపార్టెంట్ ఫ్యాషన్ షూట్లో ఉన్నాను. అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హరీష్ దగ్గరికి వెళ్లి చూస్తే వాడు జ్వరంతో వణుకుతున్నాడు. అత్తయ్య గారు, చూడండి, హరీష్కి జ్వరం వచ్చింది. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, వాడికి కాస్త కషాయం ఇచ్చి పడుకోబెట్టలేరా? అయ్యో, జ్వరమా? నేను చూడలేదు. ఆయన పిల్లలకి జబ్బులు రావే ఏంటి? దానికింత గొడవ చెయ్యాలా? నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావని ఈ ఇంట్లో అందరినీ నీకింత పనులు అనుకోబాక. నీ పిల్లల మీద నీకే బాధ్యత ఉండాలి. అనామికకి అర్థమైంది, తన కష్టం ఎవ్వరికీ పట్టదు. తన ఆదాయం మాత్రమే కావాలి, కానీ తన బాధ్యతలు మాత్రం ఎవ్వరూ పంచుకోరు. ఇక సోమవారం ఆఫీస్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. సరుకుల సరఫరా ఆగిపోయింది. కంపెనీకి చెడ్డ పేరొస్తోంది. అనామిక గారు, పెద్ద వెండర్స్ సమ్మె చేస్తున్నారు, స్టాక్ రావట్లేదు, ఏం చేద్దాం?
కస్టమర్లు గొడవ చేస్తున్నారు. సార్, ఒక ఆలోచన. పెద్ద వెండర్స్ దగ్గర స్టాక్ లేకపోతే లోకల్ రైతుల దగ్గర నుంచి కొందాం. వాళ్ళ దగ్గర ఫ్రెష్ కూరగాయలు, ధాన్యాలు ఉంటాయి. మనం నేరుగా వాళ్ళ దగ్గర నుంచి కొంటే మధ్యవర్తుల కమిషన్ తప్పుతుంది. కస్టమర్లకి తక్కువ ధరకి ఇవ్వచ్చు. ఇది రైతులకు కూడా లాభమే. అది టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఎలా సాధ్యం? పర్వాలేదు సార్, నేను స్వయంగా వెళ్ళి రైతు సంఘాలతో మాట్లాడతాను. నాకు గ్రామాల మీద కొంచెం అవగాహన ఉంది. ఒక అవకాశం ఇవ్వండి. అనామిక వెళ్లి లోకల్ రైతులతో మాట్లాడి స్టాక్ని రప్పించింది. మరుసటి రోజే స్టోర్కి జనం మళ్లీ క్యూ కట్టారు. అనామిక వేసిన డైరెక్ట్ ఫార్మర్ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేసింది. అనామిక గారు, మీరు ఈ కంపెనీకి ఒక వెన్నెముక లాంటివారు. మీ తెలివితేటల వల్ల మనకి ఈ వారం భారీగా లాభం వచ్చింది. మీకు ఈ నెల బోనస్గా 5,000 రూపాయలు ఇస్తున్నా. అనామిక డబ్బుని తీసుకుని మురిసిపోయింది. ఈసారి ఈ డబ్బు గురించి అత్తగారికి చెప్పకూడదు అనుకుంది. ఆ డబ్బుతో హరీష్కి కొత్త బ్యాగ్, నవ్యకి, భవ్యకి కొత్త జతల బట్టలు కొని రహస్యంగా తన అల్మారాలో దాచింది. ఓ రోజు సాయంత్రం అనామిక ఆఫీస్ నుంచి వచ్చేసరికి శారద అనామిక అల్మారా వెతుకుతూ ఉంది. అక్కడ ఆమె దాచిన కొత్త బట్టలు, బ్యాగు దొరికాయి. రమేషు, సురేషు, అందరిటి రండి. చూడండి, కోడలు లీలలో మా దగ్గర డబ్బులు లేవని మేము ఏడుతుంటే తను మాత్రం రహస్యంగా షాపింగ్లు చేస్తుంది. ఇంట్లో ఇవ్వకుండా ఇంకా డబ్బులు ఎక్కడ దాచేవి అనామిక? అత్తయ్యగారు, అది నాకు ఆఫీసులో ఇచ్చిన బోనస్. నా పిల్లల కోసం కొన్నాను. మీకు తెలుసు కదా, హరీష్ బ్యాగ్ చిరిగిపోయిందని. బోనస్ అయితే ఇంట్లో ఇవ్వాలి కానీ ఇట దాచుకోవడం ఏంటి? నువ్వు మాకు తెలియకుండా ఏవేవో చేస్తున్నావు. నీకు ఉద్యోగం చేయమని చెప్పి తప్పు చేశాం. 4 డబ్బులు రాగానే నీకు అహంకారం పెరిగింది. చూశారు అత్తయ్యగారు, అనామిక అక్క మనకి తెలియకుండా చాలానే వెనకేస్తుంది. నేను మొన్న ఒక మేకప్ కిట్ తెమ్మంటేనే తేలేదు, కానీ ఇప్పుడు బ్యాగ్లు, షూలని కొంటుంది. చాలవని ఇక ఆపు. నువ్వు రోజంతా కిట్టి పార్టీలో ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కడివి? మీ ఆయన కష్టపడి సంపాదిస్తే మీ విలాసాలకి వాడుకుంటారు. అంజలి, నీ మేకప్ కిట్లకి 1,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను కష్టపడితే నా పిల్లలకి ఒక బ్యాగ్ కొనే అధికారం కూడా నాకు లేదా? అత్తయ్యగారు, నేను ఒక యంత్రంలో పనిచేయాలి, కానీ నా ఆశలు మాత్రం చంపుకోవాలా? అనామిక, అమ్మా ప్లీజ్ ఇంట్లో గొడవద్దు. అనామిక, నువ్వు కోపంగా మాట్లాడుకో. నేను తప్పుగా మాట్లాడడం లేదండి, నిజం చెప్తున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నానంటే అది కేవలం డబ్బు కోసం కాదు, నా పిల్లల భవిష్యత్తు కోసం. ఇకపై నా జీతంలో 10,000 ఇంటి ఖర్చులకు ఇస్తాను. మిగిలిన 5,000 నా పిల్లల చదువులకి దాచుకుంటాను. ఇది నా నిర్ణయం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే జరుగుతుంది. అనామిక ధైర్యంగా చెప్పిన మాటలకి శారద బిత్తరపోయింది. ఎప్పుడూ నోరెత్తని అనామిక ఇలా ఎదురు తిరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అనామిక హరీష్ దగ్గరికి వెళ్లి కొత్త బ్యాగ్ ఇచ్చింది. హరీష్ కళ్ళల్లో ఆనందం చూసి ఆమె పడ్డ కష్టమంతా మర్చిపోయింది. అనామిక కోపంగా మాట్లాడడంతో కంగుతిన్న శారద తర్వాత ఏం చేయబోతుంది? అవని, అంజలి అనామిక మీద కోపం పెంచుకుంటారా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.